లూకా సువార్త 21:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. అంటే మన శత్రువుల దగ్గర దేవుని మాటల్ని మనం కుస్తాడనమాట. ఎదురాడకుండగా, ఎదురు మాట్లాడకుండగా, మనకు ఆటంకం పరచకుండగా దేవుని మాటలు మనకు జ్ఞానము చేత నింపి ఉంచుతానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలను మనతోనే మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎవరితో మాట్లాడుతుంటుంది రాదన్నా? మనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు కొంచెము గొడవలకు కానీ అల్లర్లకు కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం ఎందుకు వరకు చేస్తారు అని అంటే, రెగ్యులర్గా చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారం వారం వాక్యము ధ్యానించడం వల్ల, వాక్యాన్ని బోధించడం వల్ల, వినడం వల్ల మనలో ఉన్న ఉద్దేశాలు మరి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము చేత మన విరోధులతో మాట్లాడడానికి దేవుని వాక్యాన్ని మనకి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడనేటటువంటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 10వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేనితో ఒప్పుకోవాలి? రక్షణ కలగడానికి మన నోటితో ఒప్పుకోవాలి, మనమే ఒప్పుకోవాలి. మనం కాకుండా ఇంకెవరైనా ఒప్పుకోవడానికి వీలుందే? మన పాపములను లేదు, మన తప్పును మనమే, పొరపాటు జరిగింది, నా పొరపాటు క్షమించమని చెప్పి అడగడం నాదే బాధ్యత. నా నుంచి జరిగినటువంటి పొరపాటును నేనే సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే, 9వ వచనం చూస్తే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అక్కడనేమో లూకా సువార్త 21:15లో మనం చూసాము, జ్ఞానం ఇస్తానని సెలవిచ్చి ఉంటున్నాడు. ఇక్కడ నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 3:29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్య జనులకు దేవుడు కాడా? అందరికి దేవుడే. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్య జనులకును దేవుడే, అంటే అందరికి దేవుడే. చాలా మంది అనుకుంటారు ఈ ఫలానా కులం వారికి సంబంధించినటువంటి దేవుడు, ఫలానా వారికి దేవుడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కొన్ని సందర్భంలో మనం ఆలోచన చేస్తే చాలా మంది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏం చెప్తారనంటే, మన దేవుడు కాదయా యేసు ప్రభు అని చాలా మంది అంటారు. మీతో కూడా అనిండొచ్చు కదా, చాలాసార్లు అంటారు మన దేవుడు కాదు అని అంటారు.
మన దేవుడు కాడు అని వాళ్ళు అంటారు, విదేశీ దేవుడు అని వాళ్ళు అంటారు. అంటే అర్థమైంది అని అంటే, మన దేవుని దగ్గర ఉండాలనుకున్నప్పుడు, మనము దేవుని దగ్గర ఉండాలని అనుకున్నప్పుడు, మనకు తెలియనప్పుడు తెలియని విధంగా మనము ఆరాధించాం, తెలియని విధంగా పూజలు చేశాం, తెలియని విధంగా ఏం చేయమంటే అది చేశాం. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని అంటరాని వారిగా చూసింది వారే. ఎవరైతే మన దేవుడు కాదని అంటున్నాడో వారే ఆ రోజు అంటరాని వారిగా, వెనకబడినటువంటి వర్గంగా, అసలు మీరు పనికిరారు అన్నట్టుగా, మనం నడిస్తే మన నడకలు కూడా వాళ్ళు నడవకూడదు అన్నట్టుగా తాటి మట్టలు కట్టినటువంటి సందర్భాలు. మరి ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటున్నామని అంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అని అంటే అందరికీ, అన్యులకు కూడా దేవుడై ఉంటూ ఉన్నాడు. వారేమో మా దేవాలయానికి రావద్దండి, మీరు వస్తే మాలిన్యం అంటుంది అన్నారు. కానీ యేసు ప్రభు వారిని నమ్మినటువంటి దేవుడు ఏమన్నారు? యేసు ప్రభు నమ్మిన వారు ఏమన్నారమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు, రండి లోపలికి రండి అన్నారు. ఎంతమంది దేవుడు మనకు? ఒక్కడే దేవుడు. ఇప్పుడు ఇందులో మన పొరపాటు ఏమైనా ఉందా? ఫస్ట్ అక్కడనే పోతుంటే మనం, అక్కడనే ఉన్నింటి మనం. అక్కడి నుంచి పంపివేసింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు మీరే కదా అంటున్నది మన దేవుడు కాదు అని చెప్పి. అప్పుడు మన దేవుడు అని చెప్పి మన దగ్గరికి వచ్చినప్పుడేమో మన దేవుడు కాదు, మీకు అంటరాని వాళ్ళని దూరం చేసింది మీరు కాదా? వెలివేసినటువంటి వారు మీరు కాదా? అలాగనే కులం అంటూ, మతం అంటూ వేరుపరిచింది మీరు కాదా? మరి ఫలానా జాతి వాళ్ళు, ఫలానా కులం వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలి అని చెప్పి పెట్టింది మీరు కాదా? మరి ఈ బస్పిరావు చేసింది కానీ, దాసులుగా చేసింది కానీ, ఎట్టి చాకిరి పని చేయించుకున్నది కూడా మీరు కాదా? ఈరోజేమో ఏమంటారు వాళ్ళు? విదేశీ దేవుడు అయ్యా, మన దేవుడు కాదు. మరి విదేశాల నుంచి వచ్చినటువంటి దేవుడు ఆ రోజు రాకముందు మరి మీరెందుకు స్వదేశీ దేవుణ్ణి మరి గుర్తు చేయలేదు? ఎందుకు మందిరాలకు రానియలేదు? ఆ రోజేమో అంటరాని వారిగా చూశారు. ఒకరోజు ఆకలి కొరకు, అన్నం కొరకు, ఆహారం కొరకు మనము ఇబ్బంది పడ్డాం, ఎట్టి చాకిరి పని చేశాం, పశువులను మేపాము, బర్లను మేపాము, వాళ్ళ ఓకిలి ఊడిశాము, ఏమి చెప్తే ఆ పని చేశాము. కానీ ఈరోజు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనమందరం చదువుకోవడం ప్రారంభించబడింది, జ్ఞానం రావడం ప్రారంభించబడి ఉంది. మనతో పాటు అనేకులకు, మన పిల్లలకు బుద్ధి జ్ఞానం నేర్పడానికి దేవుడు కృపను చూపించి ఉన్నాడు. మార్పు జరిగింది మంచిదైందా? మార్పు జరగకుండా మంచిదైందే? వాళ్ళు వెళ్ళగొట్టిందే మంచిదైంది. వాళ్ళు వద్దు మా దేవాలయానికి రాకండి అన్నదే మంచిదైంది. లేకపోతే ఇంత గొప్ప రక్షణ మనకు దొరికేది కాదు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. మన జీవితంలో మన నోట ఉండాల్సినటువంటిది మనకు మేలే జరిగింది. వారు మనకు కీడు చేయాలని తలంచినప్పటికీ కూడా మనకు మేలే జరిగింది. ఒకవేళ వాళ్ళు అలా దుబ్బకపోయింటే, వాళ్ళు ఒకవేళ అంటరాని వారిగా వాళ్ళు చూడకపోయింటే, వాళ్ళు మనల్ని బలహీనులుగా చూడకపోయింటే, వాళ్ళు తిరస్కరించకపోయింటే ఇప్పటికీ అందుట్లోనే పడి ఉంటూ ఉంటుంది. కానీ ఈరోజు ఆహారం కొరకు ఒకరోజు బాధపడ్డాము, ఈరోజు గౌరవం కొరకు
ఆలోచన చేస్తూ ఉన్నాం. గౌరవం ఉన్న కాడ మనసులో ఉంటున్నామా? గౌరవం లేని కాడ మనసులో ఉండడానికి వాళ్ళు సొంతం వాళ్ళైనా పరాయి వాళ్ళైనా గౌరవం లేని కాడ మనం ఉండలేము అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దేని కొరకు మాట్లాడుతున్నాం మనము? మర్యాద, రెస్పెక్ట్. మీరిస్తే నేను ఇస్తా అనే కాడికి వచ్చి ఉన్నా. అంటే ఇదల్లా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని వాక్యం. నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించేటటువంటి విషయంలో గౌరవించాలి అనేటటువంటిది మనం నేర్చుకున్నాం. 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. దేవుని విషయంలో శ్రద్ధగా గ్రహించాలి. యేసు ప్రభుని నమ్మితే మరి ఇబ్బందులు రావా అని అంటే వస్తాయి. యేసు ప్రభుని నమ్మితే కష్టాలు రావంటే వస్తాయి. బాప్తిసం తీసుకుంటే మనకు అన్ని మేలే జరుగుతావని అంటే వస్తాయి. కీడు వస్తుంది, మేలు వస్తుంది, అన్నీ వస్తాయి. నష్టం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. మనుషులకు కలిగేటటువంటి శోధనలు అన్నీ కలుగుతాయి. అయితే ఒకటి ఏంటనంటే మన ఆత్మ నరకంలో పడిపోకుండా రక్షణలో ఉంటుంది అనేటటువంటిది, నిత్య జీవంలో ఉంటుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుల. కాబట్టి దేవుని మహిమపరచడం, దేవుని ఘనపరచడము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును నిచ్చును. నిత్య జీవము కొరకు మనము వెతుకుతూ ఉన్నాం. ఆ నిత్య జీవం ఇచ్చేటటువంటి యేసు ప్రభు వైపు మనము మన జర్నీ కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన వైపు గురి పెట్టుకొని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఓపిక చాలా అవసరమైనటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలు 17వ కీర్తన 3వ చరణాన్ని చూద్దాం ప్రియులారా. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను, చూడండి, నోటి మాట చేత నేను అతిక్రమింపను అని చెప్పి మొదటి నుంచి చదువుతారు. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవుడు పరిశీలన చేసినప్పుడు, మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు ఏమి కనిపించవు. అలా కనిపించకుండా ఉండాలి. ఏ కపటము కూడా మనం మాట్లాడవద్దు, మనం అతిక్రమము చేయవద్దు. నోటి మాట చేత నేను అతిక్రమించను అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. మన నోరును బాగుగా కాపాడుకోవాలి. మనం అతిక్రమములు చేయకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క ఆలోచనను, ఉద్దేశాలను మనము కొనసాగిస్తూ ఉన్నటువంటి వారం అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఎందుకు ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తున్నాం? నేటి దినాన మనకు వచ్చేటటువంటి ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఎక్కువ శాతం మాటలు ఏమొస్తుందంటే నోటిని గురించి, నోరుని గురించి మనకు వస్తూ ఉంటుంది. ఆ నోటి మాట మన జీవితానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. 39వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాన్ని చూద్దాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను
జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నోటికి చిక్కము పెట్టుకోవాలంటే మౌనముగా ఉండాలి. ఎవరమైతే ఎక్కువగా మాట్లాడకుండా, మాటలు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. భక్తిహీనుల దగ్గర నోటిని మూసుకొని ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన నోరును ఎంత అదుపు చేసుకొని ఉంటే అంత క్షేమకరము. ఒకవేళ మన నోటిని మనం ఎంత మాట్లాడుతూ పోతుంటే అది తెగిన చెరువులాగా మాట్లాడుతూ ఉంటే నీళ్లు నిలబడవు. చెరువులో నీళ్ళు నిలబడతాయా? నిలబడవు. పంట పొలాలకు నష్టము, మనుషులకు నష్టము, పశువులు నీళ్ళు తాగడానికి నష్టము. ఆ నీళ్లు తెగిన చెరువులోకి వెళ్ళి నీళ్లు పోతే ఊకి వెళ్ళిపోతాయి, ఎటో వెళ్ళిపోతాయి, కానీ ఎవరికి ఉపయోగపడవి. కాబట్టి మన నోరును కాచుకోవడం వల్ల మన జీవితానికి దీవెనకరమైనటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గురించి అయినను పలకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. మనం మౌనంగా ఉండడము చాలా మంచిది అని చెప్పి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 49వ కీర్తన 3వ చరణాన్ని అంటే మొదటి నుంచి చూద్దాం. సర్వజనులారా ఆలకించుడి. సామానులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గురించినదై ఉండును. గూఢార్థం గల దానికి నేను చెవియెగ్గెదను. ఇక్కడ మనం ఆగుదాం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గురించినదై ఉండును. ఎవరెవరు ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది? చర్చికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్తుందా? సర్వజనులారా అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలారా, సర్వజనులారా ఆలకించుడి. సామానులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గురించినదై ఉండును. చాలా జాగ్రత్త. పూర్ణ వివేకం కలిగినటువంటి వారిగా ప్రతి ఒక్కరం కూడా, భూలోక నివాసులందరం కూడా మన నోటిని కాపాడుకోవాలి, మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే ఏమిష్టమై ఉన్నదమ్మా దేవునికి? ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదను. ఇక్కడ 51వ కీర్తన 15వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభువా నా నోరు నీ నీతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవము. మన నోరు దేని కొరకు తెరవాలి? దేవుని మహిమపరచడం కొరకు తెరవాలి.
దేవుని మహిమపరచడానికి తెరవాలి. దేనికి పడితే దానికి నోరు తెరవద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు వినడానికి, దేవుని పాటలు పాడడానికి, దేవుని ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం చదవడానికి, మంచిగా మాట్లాడడానికి మనకు నోరునిచ్చాడు. నాలుక ఏం చేస్తుంది రాజన్న? నాలుక రుచిని చూస్తుందా? చూడదా? నాలుక ఏం చేస్తుంది? మనల్ని రుచిని చూస్తుంది. బాగాలేకపోతే ఏమంటాము? బాగాలేదా? నోరు మంచిదైతే ఊరు మంచిది. ఒక ఆయన వస్తున్నాడంట, బాగా దూరం ప్రయాణమై వస్తున్నాడంట. వస్తూ 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 ఊర్లో ఒక ఆయన నిలబడితే, అయ్యా ఈ ఊరు మంచిదే అని అడిగినాడు. ఆయన ఉండి అన్నాడంట, నీ నోరు మంచిదే అన్నాడు. అంటే నా నోరు మంచిదే అయితే ఊరు కూడా మంచిదే. నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. మన మాట మంచిదైతే ఊరు కూడా మంచిదే, మనిషి కూడా మంచివాడే. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మన నోటి మాట చేతనే మనకు దీవెన, మన నోటి మాట చేతనే మనకు సమస్యగా ఉంటుంది. కాబట్టి మన నోరు ఎప్పుడు కూడా ఎట్లుండాలి? మంచిగానే ఉండాలి, మంచిగానే ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి బలిని కూడా ఏం చెప్పిండు? నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. విరిగి నలిగిన మనస్సు ఎందుకొరకు దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఎందుకు పంపించాడు? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టము. ఆ మనసుతో మనము దేవుని దగ్గరికి చేరాలి. మన నోరు మాత్రము బాగుగా కాపాడుకోవాలి. ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలనో అక్కడ మౌనంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే మనకు సమస్యనే. కాబట్టి ఒక ఆయన లెటర్ రాసుకొని ఒక ఖైదీకి శిక్ష విధించినాడు. ఒక ఖైదీకి శిక్ష విధించింది. జడ్జి గారు యొక్క తీర్పును ఏం చేసిందంట? క్షమాభిక్ష పెట్టినాడు. క్షమాభిక్ష పెట్టినటువంటి లెటర్ను ఆ వ్యక్తి చదివేటటువంటి వ్యక్తి, ట్రాన్స్లేషన్ చేసేటటువంటి వ్యక్తి ఉరిదీయమని చెప్పి చదివేటారు. క్షమించలేరు, ఈయనను ఉరిదీయమని చెప్పాను అంటే అక్కడ రాయబడింది అంటే ఉరి శిక్షను విధించిండ్రు కానీ క్షమాభిక్ష విధించిండ్రు. మళ్ళీ ఇప్పుడు క్షమాభిక్ష పెట్టిండ్రు అని చెప్పి అంటే ఉరి శిక్ష విధించిండ్రు, ఉరి తీయాల్సిందే అని చెప్పి చదివినాడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాన్ని. ఆ పర్సన్ మళ్ళీ ఏం చేసిండ్రు? ఉరి తీసేసిండ్రు. అంటే ఒక మనిషి చదవడం కూడా తప్పు చదివితే అది ఒక మనిషికి ప్రాణానికి నష్టం జరుగుతుంది. అందుకనే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి యాగంగా ఉన్నది. నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. అందుకనే మనకు వచ్చేటటువంటి అధికారం, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దాన్ని అక్రమంగా ఎప్పుడు ఉపయోగించుకోకూడదు. ఎందుకనంటే దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరిని ఇష్టపడతాడు? విరిగి నలిగిన మనస్సునే ఇష్టపడతాడు. నేను పుట్టుపూర్వంతో ఏం పాపం చేసలేను కదయ్యా, నేను పాపమే లేదు కదా,
అని అనుకుంటే అది మన భ్రమ. అది మన భ్రమ. మనమందరం పాపులమా గొప్పవాళ్ళమా? ఒకవేళ ఎవరన్నా ఉంటే, నేను మా నాయన కాలం నుంచి మేము క్రైస్తవులము, మా తాత కాలం నుంచి క్రైస్తవులము, మాకు ఎక్కువ తెలుసు అనే భ్రమలో ఉండి తప్పు ఒప్పుకోకపోతే మన ప్రయోజనమా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవివ్వబడుతున్నది. ఆదాము గారు చేసినటువంటి పాపము నుండి మనుషులందరికీ పాపము సంప్రాప్తమైందనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మళ్ళీ ఒకే మానవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పాప విమోచన లభించిందనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ మనం విరగకపోతే, మనం నలిగి ఉండకపోతే, పాపంలో ఉండకపోయింటే గాన దేవుడు తన కుమారుని లోకానికి పంపించేవాడు కాదు. కాబట్టి ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మన మనసు ఎరిగి నలిగినది, తప్పును ఒప్పుకునేటటువంటి మంచి మనసు మన నోటితో ఒప్పుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనలు 63 మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం.